సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నాగులపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందాన్ని నింపాయి. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి 343 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. విజయం ప్రకటించిన వెంటనే గ్రామస్తులు అనుచరులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పులు నినాదాలతో ఊరంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విజేత విజయలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకొని గ్రామం కోసం కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే నిర్మల జగ్గారెడ్డి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. కోరుకుని నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళు కోరుకున్నట్టు గ్రామ ప్రజలందరూ కోరుకున్నట్టు మార్పు తెచ్చి ఏమి కోరుకోవాలో వాళ్ళు అడిగి మరి చేయించుకోగలరు. ఇది ఒక సువర్ణాధ్యాయం. 25 సంవత్సరాల చరిత్రలో ఇంతటి మెజార్టీ ఎప్పుడు చూడలేను. కనీ విని ఎరగని మెజార్టీ 343 మెజార్టీ. ప్రజలందరూ మా మీద నమ్మకం వచ్చి మమ్మలను దీవించారు. వారి నమ్మకాన్ని మేము అమలు చేయకుండా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఊహించని విజయం ఇది. ఇంత మెజార్టీ వస్తుందని చెప్పి నేను కలలో కూడా అనుకోలేను. 150 అనుకున్నాము. 343 మెజార్టీ అంటే ఇది రికార్డ్. నిజంగా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. స్వచ్ఛందంగా నాపై నమ్మకం ఉంచి ఇంత మెజార్టీతో గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు. వార్డు మెంబర్ మరియు సర్పంచ్కు మరియు అందరికీ మరియు అమ్మలకు అక్కలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఒక 25 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ సర్పంచ్ గెలవలేడు. మరి కాంగ్రెస్ సర్పంచ్ను గెలిపించారంటే మన 343 మెజార్టీతో గెలిచినాం. కాబట్టి మేము ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తాం. మరి జగ్గారెడ్డి దగ్గరకు పోతాం, మన నిర్మల మేడం దగ్గరకు పోతాం, దామోదర్ దగ్గర మంత్రివర్గులు దామోదర్ దగ్గర కూడా పోయి ఊరును అభివృద్ధి చేసి మరి మేము కూడా 20 సంవత్సరాలు కంచికోటను బద్దలు కొట్టినాం. కంచికోటలోనే ఉంటాం 20 సంవత్సరాలు. మా సర్పంచులు ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ సర్పంచులు ఉంటారని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.